ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో ఏంటంటే, మనం రెండర్ చేసినప్పుడు మనం నార్మల్ కెమెరా పెట్టి, సో, ఇక్కడ మనం హ్మ్. షిఫ్ట్ క్యూ ప్రెస్ చేస్తే నాకిక్కడ సైడ్‌కి వెళ్ళిపోయింది. సో, అందువల్ల నేనేం చేశానంటే ఇక్కడ వ్యూ మెనూకెళ్ళి జూమ్ వీడియో ఫ్రేమ్ బఫర్ అని చెప్పేసి జూమ్ టు ఫిట్ అని పెట్టుకుంటే మన యొక్క కెమెరా ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ ఏదైతే సెట్ చేసామో అది మనకి ఇక్కడ వ్యూ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే సార్. ఓకే. సో, అయితే ఇక్కడ మనకి ఏం చేసామంటే మనం ఇందులోనే ఓన్లీ విండోస్‌కి గ్లాస్ మెటీరియల్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఓకే. సో, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ డోర్స్‌కి మెటీరియల్ అనేది మనం మార్చుకోవాలి. ఓకే. సో, మరి డోర్స్‌కి మనం మెటీరియల్ అనేది ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి మనం చూద్దాం. సో, అందుకని ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను కెమెరా మోడ్ అనేది ఇక్కడ ఆపేస్తున్నాను. ఎందుకనంటే బికాస్ మనం ఇంకా ఇక్కడ చాలా మోడిఫికేషన్స్ అనేది మనం చేయాలి కాబట్టి, అంటే మనకి అసలు ఎట్లాగా వచ్చింది అనేది రెండర్ కోసం మనం ఇక్కడ చేసుకున్నాం. అండ్ మోరోవర్ ఇక్కడ ఇందులోని ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే మనం చిన్న ఇలాగా మూవ్ చేస్తే నాకు ఇక్కడ ఆ వాల్ తాలూకనే మనకి కనిపించదు. అండ్ మోరోవర్ ఇక్కడ ఏదైతే టాప్లో ఉన్నదో, సో ఈ టాప్ది మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ నేను అగైన్ మళ్ళీ నేను టాప్ వ్యూలోకి వెళ్ళిపోయి, ఓకే సార్. సో ఇక్కడ టాప్ వ్యూలోకి వెళ్ళి, సో ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ అగైన్ ఇక్కడ స్నాపింగ్ టూల్ ఆన్ చేసుకొని ఇక్కడ బాక్స్ అనేది తీసుకొని ఆటో గ్రిడ్ అనేది ఆన్ చేసి, సో ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ నేను ఇలా ఎండ్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత నేను స్నాప్ టూల్ ఆపేసి ఇక్కడ మోడిఫైడ్ టూల్లో ఏం చేస్తానంటే ఇక్కడ నాకు 6 ఇంచెస్ అనేది మనం ఇచ్చేస్తాం. ఓకే. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మనకేంటంటే ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మనం అంటే మెటీరియల్ ఎడిటర్ నేను ఓపెన్ చేసుకొని, సో నాకు ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇది సెలెక్ట్ చేసి, ఇది ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నది కాబట్టి దీనికి ఈ కలర్ని నేను అసైన్ చేసుకున్నాను. ఓకే. సో అక్కడతో ఆ పార్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మనం డోర్ దగ్గరికి వస్తే ఇక్కడ డోర్ తాలూకా ప్రాపర్టీస్ అంటే నేను ఇక్కడ 0 చేస్తే డోర్ అనేది నాకు క్లోజ్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఒక 30 degrees ఓపెన్ చేస్తే నాకు అక్కడ 30 degrees ఓపెన్ చేసినట్లాగా మనకు ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఈ డోర్ తాలూకా దాంట్లో ఇక్కడ చూడండి మనకి రైలింగ్ అనేది ఉంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇలా మనం దిగువకు వచ్చేస్తే ఇక్కడ చూడండి స్టాప్ అంటే టాప్ రైలింగ్ అనేది నేను 0 చేస్తున్నాను. అంటే అప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ రైలింగ్ పోయింది చూసారా. అవును, అర్థమైంది సార్. అలాగే ఇక్కడ మనకి బాటమ్ రైలింగ్ కూడా నేను ఐ విల్ మేక్ ఇట్ as 0. ఓకే. అంటే సో ఇప్పుడు ఏమవుతుంది నాకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేసున్నా క్లోజింగ్ చేసున్నా ఒక డోర్ లాగా మనకి అపియరెన్స్ అనేది మనకి కనబడుతుంది. ఓకే. ఓకే. సో ఎందుకు అలా నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మెటీరియల్ యాడ్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మెటీరియల్ తీసుకుంటున్నాను, అంటే ఇక్కడ నేను ఎం అనేది నేను ప్రెస్ చేశాను. నాకు ఇక్కడ వుడెన్ మెటీరియల్ కావాలనుకున్నాను, దీని మీద అజైన్ చేశాను. సో అజైన్ చేసిన తర్వాత దీనికి మళ్ళీ మనం ఏం చేయాలంటే యూవిడబ్ల్యూ అన్రాప్ మ్యాప్, యూవిడబ్ల్యూ మ్యాప్ అనేది మనం అప్లై చేయాలి. ఓకే. ఓకే, సో అప్లై చేస్తే నాకు ఏమవుతుంది ఇక్కడ ఏదైతే అన్రాప్ మనం చేసామో అది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా నాకు కనిపిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బాక్స్ లాగా ఇచ్చాను అనుకోండి, అంటే ఇక్కడ మనకి ఇది ప్లానర్. సో సిలిండర్ అయితే సిలిండర్, అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇది ఒక బాక్స్ అయితే బాక్స్, లేకపోతే ఒక ఫేస్ అయితే ఒక ఫేస్ అనేది మనం పెట్టుకున్నాం అనుకోండి, అంటే అకార్డింగ్ టు దట్ మనకు ఆ మెటీరియల్ అనేది అప్లై అయింది కదా. అంటే ఏమైంది ఇక్కడ నాకు ఓన్లీ నాకు ఈ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ఫేస్లో నాకు మెటీరియల్ అనేది అప్లై అయింది, కానీ నాకు ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్ దగ్గర చూడండి, ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇది ఒక్కటే ఇలా వస్తుంది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే దీని మీద మళ్ళీ రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలీ అని నేను చెప్పాను. ఓకే. అయితే ఇక్కడ నేను ఇప్పుడు పాలీగాన్ ఇది తీసుకున్నాను అనుకోండి, నాకేమవుతుంది, ఈ పార్ట్ ఒక్కటే సెలెక్ట్ అయ్యి చూసారా, అక్కడ మనకి ఏదైతే మనకి ఈ పార్ట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఉందో కింద వరకు నాకు వచ్చేసింది చూసారా ఇక్కడ. అర్థమైంది సార్. ఇలాగ చూడండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను మళ్ళీ అంటే మెటీరియల్ ఎడిటర్ ఓపెన్ చేసి నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేసుకొని 5/3 మెటీరియల్ని ఓపెన్ చేసుకున్నాను. సో అది అయిపోయిన తర్వాత ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫిజికల్ కెమెరా అంటే ఫిజికల్ మెటీరియల్ని క్లిక్ చేసుకొని ఇక్కడ నాకు ఇక్కడ చూడండి నాకు వేరే ఎంఎల్టీ అనే ఉంటుంది, అంటే ఇది వేరే మెటీరియల్లోకి అది వస్తుంది అన్నమాట. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే వేరే బిట్ మ్యాప్ అనే నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ కావాలో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ నాకు మెటీరియల్లో వచ్చింది. ఇప్పుడు నేను పాలిగాన్ తీసుకొని దీని మీద అప్లై చేశాను మెటీరియల్. సరే సార్. సో అప్లై చేసేగానే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆల్రెడీ మనం అన్రాప్
యూవీడబ్ల్యూ మ్యాప్లో ఉన్నాం కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు చూసారా, ఇప్పుడు చూస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమైనా నాకు అంటే లేదు మనం క్లోజ్ చేసి అంటే ఇలా కాకుండా క్లోజింగ్లో మనం పెట్టుకోవాలనుకుంటే మనకి ఇంక ఇది అవ్వదు, అంటే ఫస్టే మనం క్లోజ్ చేసి ఇవ్వాలి. ఓకే. సో లేదండి నాకు ఓపెన్ అయినా బాగుంది పర్వాలేదు అనుకుంటే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను షిఫ్ట్ క్యూ ప్రెస్ చేస్తాను. అవును. మన కెమెరా అంటే ఏదైతే వ్యూ మనం తీసుకున్నామో ఆ వ్యూ మాత్రమే మనకు అక్కడ చూసారా, లుక్ అనేది చాలా బాగా వచ్చింది డోర్ అక్కడ. అవును. అంటే మనకి ఇక్కడ మెటీరియల్స్లో మనం అసలు ఎలాగ అప్లై చేసుకుంటే దానికి లుక్ ఉంటుంది, సో ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ మనకు అక్కడ రిక్వైర్డ్ అవుతుంది అనేది కూడా మనకి ఇక్కడ చాలా Okay. ఇంపార్టెంట్. అర్థమైంది సార్. ఓకే, సో అలాగే ఇక్కడ చూడండి మనకి ఫ్లోర్ ఉంది, అంటే నాకు ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఈ ఫ్లోర్ తాలూకా మెటీరియల్ నాకు కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ అగైన్ నేను మెటీరియల్ ఎడిటర్ ఓపెన్ చేసుకుంటా. కానీ Okay. దానికి ముందు మనకి ఇక్కడ ఏంటి ఉండాలి, ఫ్లోర్ తాలూకా మెటీరియల్ అనేది మన దగ్గర ఉంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను, ఇక్కడ ఫిజికల్ కెమెరాని నేను తీసేసి ఇక్కడ వీరే మెటీరియల్ పెట్టుకుంటాను. సరే సార్. ఓకే, ఇక్కడ నేను వీరే బిట్ మ్యాప్లోకి వెళ్ళిపోయి నాకు ఫ్లోరింగ్ తాలూకా అంటే ఫ్లోర్ తాలూకా మెటీరియల్ అనేది నాకు కావాలి ఫస్ట్. ఆ, అది ఒకవేళ ఇక్కడ ఏమైనా మనకి మెటీరియల్ దొరుకుతుందా చూడాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశానంటే దీన్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నాను, ఓపెన్ చేసుకొని దీన్ని ఇలాగా క్లోజ్ చేసుకున్నాను. ఓకే. చాలా దీన్ని ఒక్క నిమిషం అండి. సరే. సో ఇది మనకి వేరే మెటీరియల్. ఓకే, సో ఇందులో వేరే బిట్ మ్యాప్, ఇందులో మనం ఏం చేయాలి, సో ఈ మెటీరియల్ని మనం ఓపెన్ అంటే ఇగోండి ఇక్కడ వచ్చింది చూసారా. అవును సార్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం క్లోజ్ చేసి ఫస్ట్ దీని మీద మనం అప్లై చేయాలి. సో అప్లై చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ దీనికి అగైన్ కనిపించాలంటే యూవీడబ్ల్యూ మ్యాప్ అనేది మనం తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే బాక్స్ అనేది పెట్టుకుంటాను. అవును. సో బాక్స్ అని పెట్టుకున్న తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ నాకు రిఫ్లెక్షన్ దగ్గర ఏం చేస్తానంటే ఇక్కడ బ్లాక్గా ఉంది కదా, నేను రిఫ్లెక్షన్ ఇస్తాను ఇక్కడ. ఓకే. ఓకే, అంటే మరి నాకు రిఫ్లెక్షన్ అనేది కావాలి. సో అలాగే నాకు ఇక్కడ ఇది ఏం చేస్తున్నానంటే కాపీ తీసుకొని, అలాగే నాకు ఇక్కడ ఏం చేస్తానంటే ఆప్షన్స్ మ్యాప్స్ ఓకే. ఇవ్వండి,
మ్యాప్స్ అని ఉంటాయి. మ్యాప్స్ దాంట్లో ఏం చేయాలంటే మనకి ఇక్కడ బంప్ అని మనకు ఒక మ్యాప్ ఉంటుంది. ఓకే. ఈ మ్యాప్ దాంట్లో ఏం చేయాలంటే పేస్ట్ అని చెప్పాలి. ఓకే. సో పేస్ట్ అని చెప్తే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఈ మెటీరియల్ని అగోండి అక్కడ రిఫ్లెక్షన్ వచ్చింది చూడండి. అవును, అర్థమైంది సార్. చూడండి మ్యాప్ కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ మనకి ఫర్ సపోజ్ మనం ఇక్కడ క్యాన్సిల్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇది సెలెక్ట్ చేసుకొని మెటీరియల్ ఎడిటర్లో మనం ఇది ఆల్రెడీ ఇచ్చాం కదా. ఓకే, అది అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఇక్కడ ఏం చేస్తానంటే ఈ యొక్క డోర్ని నేను తీసేస్తాను. తీసేసి ఈ డోర్ని ఏం చేస్తానంటే కంట్రోల్ వి చేస్తాను. ఇక్కడ కాపీ అని పెట్టి ఓకే అని పెట్టి ఇక్కడ నేను 10 feet 6 inches అని పెడతాను. అంటే నాకు సేమ్ కాపీ అనేది నాకు క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ అలాగ అవ్వదు కదా. సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానంటే కంపల్సరీగా దీన్ని నేను రొటేషన్ అనేది చేసుకొని ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే ఈ స్లాబ్ ఏదైతే ఉన్నారో ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇది ఆల్రెడీ ఎందులో ఉంది, ఎడిటబుల్ మెష్లో ఉందా. ఓకే, ఇక్కడ కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్లోకి మారుద్దాం. మార్చిన తర్వాత ఇక్కడ నేను ఫేస్ని సెలెక్ట్ చేసి సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను మెటీరియల్ని అజైన్ చేస్తాను. మెటీరియల్ని అజైన్ చేసిన తర్వాత ఎలిమెంట్స్ అనేది ఆపేసి దీనికి మళ్ళీ నేనేం చేస్తానంటే UVW మ్యాప్ అనేది తీసుకొని బాక్స్ అనేది పెడతాను. ఓకే, సో అది ఎప్పుడైతే పెడతానో నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ బోత్ దీంట్లోనే నాకు ఇప్పుడు షిఫ్ట్ క్యూ ప్రెస్ చేస్తే అంటే బోత్ ఫ్లోర్స్లోనే నాకు ఫ్లోరింగ్ అనేది ఒకటే, అలాగే డోర్స్ అనేవి కూడా సేమ్. ఇప్పుడు అలాగే నాకు ఇక్కడ ఈ అవుటర్ కింద నా ప్లేన్ ఉంది కదా, సో దానికి కూడా నేనేం చేస్తానంటే
ఆ, ఒక మెటీరియల్ని నేను తీసుకొని దాన్ని కూడా నేను ఆ, వేరే మెటీరియల్లోకి మార్చుకొని ఓకే. ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తానంటే డిఫ్యూజ్లోకి వెళ్ళి వేరే బిట్ మ్యాప్లోకి వెళ్ళి సో ఇక్కడ నాకు ఏంటి కావాలంటే గ్రాస్ది కావాలి, ఓహ్! అంటే ఎర్త్. అవును. అర్థమైంది సార్. సో అది అయిపోయిన తర్వాత నాకు ఏం చేయాలి? సో సేమ్ ఇక్కడ కూడా కాపీ చెప్పి మళ్ళీ ఇందాకలాగే బంప్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి బంప్ మ్యాప్ ఇందులో పేస్ట్ అని చెప్పండి. చెప్పిన తర్వాత దీని మీద అసైన్ చేయాలి. అసైన్ చేసిన తర్వాత మనకి కనిపించకపోతే సో అప్పుడు మనం ఏం చేస్తామంటే యూవీడబ్ల్యూ మ్యాప్ అలాగే ఇక్కడ బాక్స్ అని ఇవ్వాలి. సో బాక్స్ అని ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే దాన్ని ఫర్ సపోజ్ సెలెక్ట్ చేసుకొని ఆర్ ప్రెస్ చేసి కొంచెం స్కేలింగ్ చేసుకోవాలి మనం. అంటే ఇందాక బాగా పెద్దదిగా ఉన్నాయి, అర్థమైందా? సో అకార్డింగ్ టు ద మనం మార్చాలి. సో అప్పుడే మనకేమవుతుందంటే ఓవరాల్గా మనం రెండర్ చేసినప్పుడు లుక్ అనేది మనకి మారడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి నాకు ఎలా వస్తుందో. అప్పుడు కరెక్ట్గా మనకి అంటే ఎర్త్ మెటీరియల్ అంటే ఎర్త్ మెటీరియల్ లాగే ఉంది. అదే మనం తగ్గించకపోతే ఏమవుతుందంటే సో రియలిస్టిక్ అనేది మనకి కనిపించదు. ఇప్పుడు అర్థమైనా మీకు? అర్థమైంది సార్. అంటే 3D మ్యాక్స్లో అప్రోచ్ అనేది ఏంటంటే కొంచెం ఇది ఎలా ఉంటుందంటే స్కెచ్అప్ అండ్ 3D మ్యాక్స్ బోత్ ఆర్ సేమ్ లాగే ఉంటాయి అప్రోచింగ్లో, కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. అంటే మనం ఫైనల్ రెండర్ అయిన వరకు మనం చెప్పలేం, మనం చూడాలి, వెయిట్ చూడాలి. చూడండి అక్కడ రిఫ్లెక్షన్స్ అవన్నీ సరిపోయి. చూసారా డెప్త్ షార్ప్నెస్ అనేది మనకి లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ.
అయితే 3D మ్యాథ్స్లో రెండర్ చేసినప్పుడు వేరే వర్క్ అస్సలు ఏం చేయలేం. అవును. టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుంది. ఆ టైం టేకన్ అనేది పక్కన పెడితే మనం ఇంకొక అప్లికేషన్ వర్క్ చేయలేం. ఓకే. ఈవెన్ బ్రౌజర్ కూడా ఓపెన్ చేసుకోలేం. అందుకనే దీనికి ఏంటంటే గ్రాఫిక్ కార్డ్ ఎక్కువ ఉండాలి. కనీసం RTX 3060 6GB అయినా ఉంటే బాగుంటుంది. ఓహ్! అంటే దానికన్నా ఎక్కువ ఉండాలి, బట్ నార్మల్. ఇంకా రెండరింగ్ అవుతుంది. ఓకే, సో ఈ లుక్ వరకు మనకు వచ్చింది కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, నాకు ఈ పార్ట్లో కూడా నేను ఏం చేస్తానంటే, ఫర్ సపోజ్ ఈ డోర్ కూడా నేను సెలెక్ట్ చేసి ఫస్ట్ ఏం చేస్తాను, ఇక్కడ నాకు టాప్ రైలింగ్ 0 చేస్తున్నాను. అలాగే బాటమ్ రైలింగ్ కూడా ఐ విల్ మేక్ దట్ 0. అలాగే ఇక్కడ నేను ఏం చేస్తానంటే థిక్నెస్ అంటే మనకి దీని తాలూకా థిక్నెస్ ఇది. సో ఇక్కడ ఫ్రేమ్ వెర్టికల్ ఆర్డరు ఓకే. సో ప్యానెల్ థిక్నెస్ ఓకే. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ అంటే మెటీరియల్ ఓపెన్ చేసి నాకు ఏదైతే వుడెన్ కావాలనుకుంటున్నానో దానికి అప్లై చేస్తాను. అప్లై చేసిన తర్వాత దానికి కూడా ఏం చేయాలంటే సేమ్ ప్రొసీజర్, UVW మ్యాప్ అనేది మనం ఫస్ట్ ఇవ్వాలి. తర్వాత అందులో మనం ఏం చేయాలంటే బాక్స్ అనేది మనం ఇస్తాము. ఓకే, సో బాక్స్ అనేది అప్లై అయిపోయిన తర్వాత దీన్ని నేను ఏం చేస్తున్నాను, ఇందులోని ఇక్కడ ఇది అవసరం లేదు కాబట్టి నేను క్లోజ్ చేస్తాను. అంటే ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 0. సో అది అయిపోయిన తర్వాత నేను దీన్ని ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ చేసి ఇక్కడ ఫేస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని మెటీరియల్ ఎడిటర్ తీసుకొని నేను దీనికి ఈ మెటీరియల్ అనేది నేను అప్లై చేసుకుంటాను. ఓకే, సో చేసిన తర్వాత ఈవెన్ ఇక్కడ మనం ఏంటంటే మెటీరియల్ ఎడిటర్లో ఇది తీసుకొని మనం దీనికి ఏమైనా ఇందాకలో పంపిస్తే పర్వాలేదు, లేకపోతే దీనికి కూడా ఒకసారి మనం మ్యాప్స్లోకి వెళ్తే ఇక్కడ మ్యాప్స్లోకి వెళ్ళి బంప్ మ్యాప్లో చూసారా, బంప్ మ్యాప్లో ఇవ్వలేరు, మనం పేస్ట్ అని చెప్తే సరిపోతుంది. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం దీన్ని ఇలా తీసుకున్నాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు టాప్ వ్యూలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ నాకు క్రియేట్లో అంటే క్రియేట్ దాంట్లో జామెట్రీ దాంట్లో AEC ఎక్స్టెండెడ్ అని మనకు ఉంటుంది. అందులో ఏంటంటే మనకి ఇందులో కూడా మనకి బై డిఫాల్ట్గా ఫాయిలేజెస్ అనేది ఉంటుంది. అంటే మనకి ఏ టైప్ ఆఫ్ ట్రీస్ అనేది మనకి కావాలో సో ఇక్కడ మీరు తీసుకోవచ్చు మనం. ఓకే, అంటే అన్నీ ఉండవు, బట్ మనకి కావలసిన కొన్ని ట్రీస్ మాత్రం ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే మెష్ ఎక్కువైపోయింది అనుకోండి, మనకి రెండర్ అవడం అనేది స్లో అయిపోద్ది అనమాట.
సో అవును. మెయిన్ అదొకటి ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. అర్థమైంది సార్. ఓకే. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టుకున్నాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది పెట్టుకున్నాను. అయితే ఇక్కడ నేను ఏం చేయాలి, ఫస్ట్ నాకు ఇక్కడ నాకు ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి అంటే ఈ సైడ్కి మనం పెట్టాం కదా. సో ఇక్కడ మనం ఫ్రంట్లో చూసుకుంటే ఇక్కడ మనకి తెలిసిపోతుంది. అంటే ఆ ట్రీ తాలూకా హైట్ మనకి ఎంత ఉండాలి అనేది మనం ఒకవేళ లేకపోతే మనం ఏం చేయాలంటే దాని తాలూకా సైజుని మనం తగ్గించుకోవాలి. ఎందుకని మనకి తెలుసు ట్రీస్ తాలూకా జనరల్గా కొన్ని హైట్ ఎలా వస్తాయో, సో మనకి ఎంతవరకు అది బాగుంటుంది అనేది అర్థమైందా. అవును. సో అందుకని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ అందాకలకి ఇక్కడ నేను కంట్రోల్ వి తీసుకొని కాపీ పెట్టుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మూవ్ చేసుకొని ఇక్కడ నేను ఇలా పెట్టుకుంటాను. సో ఇక్కడ ఈ యొక్క దీన్ని ఇక్కడ పెట్టుకుంటాను, అంటే ఈ కార్నర్లో. సో పెట్టినప్పుడు నాకేంటంటే సో వ్యూని మనం సెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నేను మెటీరియల్లోని ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీన్ని కూడా నేను రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ అని చెప్పి ఈ ఫేస్ని ఈ కలర్ ఏదైతే వాల్ కలర్ ఉందో అది ఇస్తాను అనమాట. అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇది కూడా రైట్ క్లిక్ చేసి ఇక్కడ కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ అని చెప్పి దీనికి కూడా నేనేం చేస్తానంటే ఫేస్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఈ వాల్ తాలూకా కలర్ని అప్లై చేస్తున్నాను. ఓకే. అలాగే అంటే మనకి ఎక్కడెక్కడ కనిపిస్తుందో ఆ ఏరియాలో మాత్రమే నేను ఇక్కడ చూడడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఇది రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్, అలాగే దీన్ని కూడా ఫేస్ అని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫేస్ సెలెక్ట్ చేసి ఈ వాల్ తాలూకాది కలర్ అనేది, అంటే మెటీరియల్ మనం చాలా జాగ్రత్తగా మనం ఇవ్వగలిగితే సో మనకి డెఫినెట్గా అవుట్పుట్ అనేది మనకి చాలా లుక్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో కాకపోతే మనకి ఏంటంటే టైం టేకన్ అంతే. సో ఇందులో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మనం వెంటనే అంటే ఇప్పుడు ఇది స్కెచ్అప్ లాగా మనం వెంటనే దీని తాలూకా అవుట్పుట్ నాకు వెంటనే కావాలి అంటే మనం ఇవ్వలేం. ఎందుకంటే ఇక్కడ చాలా రకాలైన మెథడ్స్, చాలా రకాలైన సెట్టింగ్స్ అన్నీ కూడా చేస్తే కానీ దానికి ఆ యొక్క లుక్ అనేది మనకి రాదనమాట. సో అందుకనే ఇక్కడ మనం ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఎక్కడ ఏ పార్ట్లో మనకి కావాల్సి ఉంది, ఏ పార్ట్లో మనకి అవసరం లేదు. ఇక్కడ ఇప్పుడు అంటే ఇలాగెందుకు చేశానంటే మామూలుగా కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ చేసుకొని మెటీరియల్ అలాగే అప్లై చేయాలంటే
మనకి చాలా తలకాయ నొప్పి అనమాట. అంటే మనం అవును. అప్లై చేయలేం. సో, చాలా కాంప్లికేటెడ్ అనమాట. ఎందుకంటే అది ప్రతి ఫేస్‌ని ఒక మ్యాప్ కింద తీసుకుంటది. సో, అందుకని ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఈజీగా ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నాకు ఓవరాల్ మ్యాప్ ఏది కావాలో నేను అది ఇచ్చేస్తున్నాననమాట. సో, దాని మూలాన మనకేమవుతదంటే లుక్ అనేది మనకి ఏది కావాలి, ఎలాగ కావాలి అనేది మనం తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇందులో మనకి చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే ఇక్కడ మనకి వీరే తాలూకా కెమెరాని మనం సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇక్కడ మనం ఏం చేయాలంటే వీరే తాలూకా కెమెరాని మనం అప్లై చేసుకోవాలి. సో, కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం కెమెరాలోకి వెళ్ళి ఇక్కడ వీరే అని చెప్పి ఇక్కడ ఫిజికల్ కెమెరా అని ఉంటుంది. వీరే ఫిజికల్ కెమెరా ఫిజికల్ అని కెమెరా. ఉంటుంది. ఓకే. సో, దీన్ని సరే. మనం ఏ టైప్ ఆఫ్ ద డైరెక్షన్‌లో కావాలి, ఓకే, ఏ టైప్ ఆఫ్ ద డైరెక్షన్‌లో మనకి కావాలో అంటే మనకు కావాల్సిన పిక్చరు సో, ఫస్ట్ మనం ఆ డైరెక్షన్‌లో మనం పెట్టుకోవాలి. ఓకే. అర్థమైందా? సో, అర్థమైంది అది సార్. అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కావాలనుకుంటే దాని యొక్క టార్గెట్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూసారా ఇది ఉంది కదా! ఈ టార్గెట్ పాయింట్‌ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని మనకి ఇది ఎక్కడ డిస్ప్లే చేయాలో మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఓకే. అది కూడా ఓకే. మనకి ఎంత హైట్‌లో కావాలి అనేది కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇది కూడా నేను సో, మనం ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ మనం సైడ్ వ్యూ నుండి కెమెరా ఎలా ఉందో మనం చూసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే సీ చేయాలి. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే యాక్చువల్‌గా మనకి ఏ రకంగా వ్యూని మనం కావాలనుకుంటున్నామో ఇప్పుడు మనం డిసైడ్ చేయాలన్నమాట. అంటే మనకి ఎంత డిస్టెన్స్‌లో మనకి కావాలి. ఇక్కడ చూడండి మనకి అంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఫీట్ 6 ఇంచెస్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేయాలంటే టార్గెట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఫీట్ ఇక్కడ నాకు చూసారా 2 ఫీట్ పెడితే ఏమవుతుంది కిందకు వచ్చేస్తుంది. సో, అవును. ఇది కూడా నేను ఏం చేయాలంటే 5 ఫీట్ పెట్టాను అనుకోండి నాకు ఇలా వస్తుంది. సో, లేదు నాకు ఇంకా కొంచెం ఇది ఈ యొక్కది మనం మూవింగ్ అనేది దగ్గరగా పెట్టుకొని సో, ఇక్కడ మనం ఏదైతే మనకి టార్గెట్ పాయింట్ ఉంటుందో దాన్ని ఇక్కడ మనం ఇలా మనం సెట్ చేసుకోగలిగితే సో, ఇక్కడ ఈ టార్గెట్ పాయింట్ కూడా నేను
మూవ్ చేశాను అనుకోండి, అంటే మనం మూవింగ్ చేసిన దాన్ని బట్టి నాకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది కెమెరా. ఓకే. సో ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, ఇందులో ఏంటంటే మనకి మెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ క్యూ ప్రెస్ చేస్తాను. ఇప్పుడు నాకు ఫస్ట్ లైటింగ్ అనేది డల్ అయిపోద్ది, ఎందుకంటే మనకి ఫస్ట్ ఇక్కడ వీరే తాలూకా ఫిజికల్ కెమెరా ఏం చేస్తుందంటే లైటింగ్ అంతటిని కంట్రోల్ చేస్తుంది. సో మనకి అలా కాకుండా మనకి నార్మల్గా కావాలి అనుకుంటే అప్పుడు మనం ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత ప్రాపర్టీస్లో మనం ఫస్ట్ ఇక్కడ మార్చుకోవాల్సినవి ఏంటంటే మెయిన్ మనకి ఇక్కడ ఎఫ్ నెంబర్ అని ఉన్నది, అది బిట్వీన్ 4 to 8 వరకు చేసుకోవచ్చు. నేనేమో ఇక్కడ 5 ఇస్తున్నాను. అలాగే ఇక్కడ నాకు షట్టర్ స్పీడ్ ఏం చేస్తున్నానంటే షట్టర్ స్పీడ్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ 90 ఇస్తాను. సో ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ షిఫ్ట్ క్యూ, అంటే ఇప్పుడు చూసారా నాకు ఇక్కడ ఏమైందంటే మనకి తేడా వచ్చింది. అంటే ఎందుకని మనకి ఆ యొక్క లైటింగ్ ఏదైతే ఉన్నదో దాని తాలూకా ఇంటెన్సిటీ మనకి అక్కడ సరిపోవట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం కెమెరా కూడా నేను ఇలా మూవ్ చేసుకోవాలి, అంటే నేను ఇలా ఫ్రంట్లో చూస్తున్నట్లాగా నాకుంది ఇప్పుడు కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకొని ఇలా సైడ్కి చూస్తున్నట్లాగా, అలాగే నాకు ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇలాగా తీసుకున్నాను అనుకోండి, నాకు ఇది ఇలాగా టిల్ట్ అవుతుంది కదా. సో ఇలాగా టిల్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే నాకు ఏదైతే ఉన్నారో బిల్డింగ్ని ఆటోమేటిక్గా నేను ఇక్కడ చూపించవచ్చు అన్నమాట. అంటే మనం అక్కడ ఏ మెటీరియల్స్ అప్లై చేసాము ఏంటి అనేది నేను ఐ కెన్ షో దట్ వన్ క్లియర్లీ, అంటే మనం ఎలాగని. ఇప్పుడు నాకేంటంటే ఫర్ సపోజ్ ఇక్కడ మళ్ళీ నేను ఈ కెమెరా తాలూకా ఇక్కడ మనం ఇందాకలా ఎఫ్ నెంబర్ 5 ఎంత ఇచ్చాం కదా. సో ఇక్కడ ఇప్పుడు నేను ఐ విల్ మేక్ ఇట్ ఎస్ 4. ఎప్పుడైతే నేను ఇక్కడ 4 చేశానో ఇక్కడ మళ్ళీ నేను షిఫ్ట్ క్యూ ప్రెస్ చేస్తే నాకు లైటింగ్ అనేది కొంచెం పెరిగింది బిఫోర్ దానికన్నా. ఓకే, సో ఇంకా మనకి కావాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే మనం లైటింగ్ అనేది దీనికి పెట్టుకున్నామో ఓకే, సో ఇక్కడ మనకి లైటింగ్ది తీసాము. ఓకే ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీనికి నెక్స్ట్ వన్ ఈజ్ సన్లైట్ ఇవ్వాలనుకున్నా. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ లైట్స్లోకి వెళ్తే ఇక్కడ వీరే లైట్ అనేది తీసుకోవాలి, ఇక్కడ వీరే సన్ అని ఉంటుంది ఒకటి. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం వీరే సన్ లైటింగ్ అనేది నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలాగంటే నాకు ఇక్కడ నుండి లైటింగ్ ఇవ్వాలనుకున్నాను. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ దీన్ని ఇలాగా టాప్ మూవ్ చేసుకుంటా.
టాప్ అనేది నేను మూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను షిఫ్ట్ క్యూ ప్రెస్ చేస్తాను. సో ఇక్కడ ఏమైందంటే నాకు అంటే ఇక్కడ ఏమైంది నాకు ఇందాకలా ఎక్స్ప్లోజర్ అది బాగా ఎక్కువ ఇచ్చేసాం. సో అందుకని లేదా ఇక్కడ మనకు అది కంట్రోల్ అవ్వాలంటే సన్న దాంట్లో మనకి మోడిఫైర్స్లో ఏంటంటే సన్నకి కూడా ఇంటెన్సిటీ మల్టిప్లేయర్ ఉంటాయి. సో ఇక్కడ ఏం Okay. చేయాలంటే మనం ఇంటెన్సిటీ మల్టిప్లేయర్లో ఇక్కడ 0.5 అని ఇస్తున్నాను, అలాగే ఇక్కడ 0.5 అనేది ఇస్తున్నాను. సో అది కూడా మనకి సరిపోతే మనం ఇంకా తగ్గించుకోవాలి. సరే సార్. సో అక్కడ ఏంటంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇంకా అయినప్పటికీ కూడా మనకి ఇది అవ్వలేదు అంటే కనుక సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కెమెరాలో అంటే నేను ఇందాకలా కెమెరాలో ఏం చేశానంటే బాగా తగ్గించాను కదా ఎఫ్ నెంబర్ అది. సో ఇప్పుడు అవును నేను సార్. ఎఫ్ నెంబర్ ఏం చేస్తానంటే దీన్ని ఐ విల్ మేక్ ఇట్ ఎస్ 6, అలాగే ఇక్కడ ఇదేమో 120 అని ఇస్తాను. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడు చూసారా నాకు అవును సార్, మారింది. చేంజ్ అయింది. అర్థమైందమ్మా? అంటే అర్థమైంది సార్. మనం వీరే అనే కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇచ్చిన మెటీరియల్ బర్న్ అవ్వకూడదు. ఫస్ట్ బర్న్ అయిపోయింది. సో బర్న్ అయిపోయింది కాబట్టి సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సన్లైటింగ్లో కూడా ఇంటెన్సిటీ మల్టిప్లైర్ ఏం చేస్తానంటే 0.25 ఇస్తాను, అలాగే ఇక్కడ ఇది కూడా 0.25 అని ఇస్తాను. సో ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా మనకి అక్కడ క్రియేట్ అయిందనమాట. అవును సార్. అంటే ఈ పెర్ఫెక్ట్నెస్ అనేది మనం మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అంటే మనం ఎంత సెట్టింగ్ చేసిన దాన్ని బట్టి నాకు దాని తాలూకా లుక్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతాం అన్నమాట. ఇందులో అంటే మనం మ్యాక్సిమం ఒక లుక్ అనేది మనం ఫస్ట్ తీసుకురాగలిగితే సో ఆ తర్వాత చిన్న చిన్న సెట్టింగ్స్, చిన్న చిన్న మోడిఫికేషన్స్ అలా మనం చేసుకుంటే ఏమవుతుందంటే ఓవరాల్గా మనం దాన్ని గ్రాడ్యువల్గా మనం పెంచుకోవచ్చు అన్నమాట. సరే సార్. ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఓకే ఓకే సో ఇదంతా కూడా మనకి ఫైనల్ రెండర్లో ఇలా వస్తుంది. సో మనం నెక్స్ట్ సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే రైట్. సరే సార్.